ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అనమాట. హీరోయిన్ ఫస్ట్ చదివేటప్పుడే అంటే 15 ఏళ్ల వయసులోనే ఒక అబ్బాయిని అయితే లవ్ చేస్తుంది. అయితే ఇద్దరు క్లాస్మేట్స్ బాగా క్లోజ్ అవుతున్నారు అనుకునే టైంలోనే విడిపోవాల్సి వస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే కనుక ఆ స్కూల్లో టీచర్గా పనిచేసేది హీరోయిన్ వాళ్ళ మదరే. దాని తర్వాత విడిపోయిన బాధలో ఉంటుంది. మళ్ళీ ఇంకొక అబ్బాయిని అయితే లవ్ చేస్తుంది. ఇద్దరు చాలా బాగా క్లోజ్ అవుతారనమాట. కాకపోతే అతను మాత్రం ఈవిడతో ఉంటూనే ఇంకొక ఆవిడతో రిలేషన్షిప్లో ఉంటారు. ఆ విషయం తెలిసిన తర్వాత ఈవిడ డీప్గా హర్ట్ అవుతారు. తర్వాత మళ్ళీ ఇంకొక పర్సన్ అయితే లవ్ చేస్తారు. కానీ ఆ పర్సన్తో అయినా ఉంటారా అంటే ఆ పర్సన్తో కూడా ఉండరు అనమాట. సో మొత్తంగా ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. ఇలా తనకంటూ ఒక లైఫ్ ఉండాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం ఇవన్నీ తెలిసి బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది చూస్తున్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, ఎందుకు చక్కగా ఇంట్లో వాళ్ళే చూసి పెళ్లి చేస్తారు కదా అని. సో అదే విషయాన్ని వాళ్ళ అమ్మగారు కూడా చెప్పినప్పుడు, నాకు 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ లవ్ని వద్దన్నారు, అప్పుడే ఓకే అని ఉంటే చక్కగా హ్యాపీగా ఉండేదాన్ని కదా అంటారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు వేసే డైలాగ్ అయితే చాలా బాగుంటుందన్నమాట. 15 ఏళ్ల అమ్మాయి వచ్చి నేను లవ్ చేశాను అంటే ఆపకుండా ఓకే అని చెప్పి పంపించాలంటావా అతనితో పాటు అని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. కానీ ఏది ఏమైనప్పటికీ మొత్తానికి సింగిల్గా ఉండాలి అనుకున్న తన కళ అయితే నెరవేరుతుంది. విడిగా ఒక రూమ్ తీసుకొని అయితే ఆవిడ మాత్రమే ఉంటారనమాట. ఓవరాల్గా ఇది ఒక బాగా కాంప్లికేషన్గా ఉండే సబ్జెక్టు. ఈ మూవీ జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందన్నమాట. ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.